ఏకంగా పార్లమెంటు లోపలనే నినాదాలు మోడీ మోడీ అని. సో అందువల్ల ఇక్కడ దైవం దగ్గర కూడా మోడీ ఇప్పుడు మోడీ నామస్మరణే పెరిగిపోయింది. జై శ్రీరామ్. ఇది భారత ప్రజాస్వామిక రాజ్యాంగం అంగీకరించదు. భారత రాజ్యాంగం పార్లమెంటరీ డెమోక్రసీని అందిస్తుంది. ఏక వ్యక్తి పాలన ఎప్పుడు కూడా అంగీకరించదు. ఇది నేను చెప్పడం కాదు, వాజ్పేయి వర్సెస్ అద్వానీ అని లోహ పురుష్ వికాస్ పురుష్ అని ఆ రోజుల్లో పెద్ద చర్చ బీజేపీ వాళ్ళే నడిపారు. ఆ వాజ్పేయి వికాస్ పురుష్ అని, అద్వానీ లోహ పురుష్ అని. ఇప్పుడు మళ్ళీ అదే ధోరణి, మోడీ వికాస్ పురుష్, అమిత్ షా లోహ పురుష్ అని. సో ఈ వికాస్ పురుష్ లోహ పురుష్ అన్న భావనల్ని బీజేపీ ప్రచారం చేస్తున్న సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సలహా ఇచ్చింది, ఇది వదిలేయండి, వ్యక్తి ఆరాధనా తత్వం, అంశాల వారీగా పార్టీ నడవాలి, సైద్ధాంతికపరమైన అంశాల వారీగా వ్యక్తుల చుట్టూ నడవకూడదు అని వాజ్పేయి అద్వానీల కాలంలో ఆర్ఎస్ఎస్ సలహా ఇచ్చింది. అప్పుడు సలహా ఇవ్వగలిగింది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కూడా లేదనుకుంటాను. ఎందుకంటే మోడీ అమిత్ షా ద్వయం ఆర్ఎస్ఎస్ కన్నా బలోపేతమయ్యారు. సో అప్పుడు కనీసం ఆర్ఎస్ఎస్ కూడా ఇంటర్వ్యూన్ అండ్ టెల్ టవరింగ్ లీడర్స్ అయిన వాజ్పేయి అద్వానీలకు కూడా ఈ ధోరణి మంచిది కాదు, ఈ వ్యక్తి ఆరాధనా తత్వం చెప్పగలిగారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పే స్థితిలో కూడా లేని రాజకీయ వాతావరణం కనబడుతోంది. ఇది ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే భారతదేశం అనేది అనేక భాషల, సంస్కృతుల, జాతుల, మతాల, ప్రాంతాల సమ్మేళనం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఎన్నికలు ఎందుకు జరగవు? మన దగ్గర అమెరికాలో జరుగుతాయి కానీ ఇండియాలో జరగవు. ఇండియాలో పార్లమెంట్ సభ్యులను ఎన్నుకొని మనం ఆ పార్లమెంటు సభ్యుల్లో మెజారిటీ ఎవరికి వస్తే వారు దేశ ప్రధాని అవుతారు. ఎందుకంటే ఒకవేళ ఏక వ్యక్తి ప్రజాస్వామ్యం అయితే, ప్రెసిడెన్షియల్ ఫామ్ అయితే, ఓ సిక్కిం నాయకుడికో, మణిపూర్ నాయకుడికో, ఈవెన్ ఒక కేరళ నాయకుడికో, ఓ పంజాబ్ నాయకుడికో, ఒక మైనారిటీ ప్రాంతానికో భాషకో చెందిన వ్యక్తికో జీవితంలో ప్రధాన అయ్యే అవకాశమే ఉండదు. ఇప్పుడే కావడం లేదు. మీరు ఇప్పుడు ఏ ఈశాన్య రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా అసలు దేశ ప్రధానికి కాగలుగుతున్నాడా? సౌత్ ఇండియన్స్కే దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఏదో పివి నరసింహారావు, దేవగఢ్ లాంటి వాళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితులు అయినా సౌత్ ఇండియన్స్కు మీరు మొత్తం తీయండి, ప్రైమ్ మినిస్టర్స్ హిందీ నాన్ హిందీ డిఫరెన్స్ క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే 40% ఆఫ్ ద పాపులేషన్ హిందీ ప్రాంతం. హిందీ ప్రాంతాల్లో సీట్లు వస్తే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఉత్తరప్రదేశ్లో 80, బీహార్లో 40, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 65, ఇవే 180 సీట్లు. గుజరాత్ ఇవన్నీ కలిపితే ఒక 200-300 సీట్లు. ఇక్కడ మెజారిటీ వస్తే అయిపోతుంది. సౌత్లో నీకున్నాయి 130 సీట్సే. సో ఈ 130 సీట్లలో సౌత్లో బలం ఓట్లు వచ్చినా రాకపోయినా టోటల్గా సౌత్ ఇండియానే మార్జినలైజ్ అవుతుంది. అలాంటి సమయంలో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అడ్వైజబుల్ కాదు. రెండోది, మీకు ఇటీవల కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. అసలు జడ్జిల్ని మేమే నియమిస్తాం అని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇజ్రాయిల్లో ఈ పని నెతన్యాహు మోడీ మిత్రుడే చేసే ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి నెతన్యాహు జ్యుడిషియల్ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా పోరాడారు. చివరకు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్లో రిజర్వ్ సైన్యం కూడా మేము రంగంలో దిగం యుద్ధంలో అని చెప్పి నిరసన తెలిపారు. కానీ మన దేశంలో సుప్రీంకోర్టు జడ్జిల్ని మేమే నియమిస్తామంటూ సుప్రీంకోర్టు పైనే ప్రత్యక్ష దాడి జరుగుతున్న సమయంలో కూడా ఎవరు ఎక్కడ రియాక్షన్ లేదు. సో అందువల్ల న్యాయ వ్యవస్థ నియామకాలు, న్యాయ వ్యవస్థను నియమించుకునే ధోరణి కరెక్ట్ కాదు. కొలీజియన్ సిస్టమ్ ఇప్పుడు ఉన్నది. కానీ అదే సమయంలో ఒక రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ నియమిస్తే రాజకీయ నాయకత్వం 5 ఏళ్ళు ఉంటుంది, జడ్జిలు 30 ఏళ్ళు ఉంటారు. అంటే ఒక 5 ఏళ్ల పీరియడ్లో, ఒక 10 ఏళ్ల పీరియడ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన అనుకూల న్యాయమూర్తులను నియమించుకుంటే ఒక 20-30 ఏళ్ల వరకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ రాజకీయ పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది అంగీకరించగలమా? మూడోది, మనకు వివిధ వ్యవస్థలు, ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి.